అండ్ ఇది మన పాకశాల. ఇవాళ మన పాకశాల మనం తెలంగాణ స్పెషల్ పూరి పానకం. ఇది చాలా మందికి తెలిసి ఉంటుంది, కానీ కొంతమందికి తెలియదు కాబట్టి ఈ వీడియో వాళ్ళ కోసమే. అండ్ లెట్స్ స్టార్ట్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఫస్ట్ పానకంకి మ్యాంగోస్, చక్కెర, మిల్క్, ఇలాచి పొడి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గోధుమ పిండి, సాల్ట్. మనం ఫస్ట్ పానకం ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మ్యాంగోస్ జార్లో వేసేసుకుందాం. ఈ మ్యాంగోస్కి సరిపడా షుగర్. ఇప్పుడు మ్యాంగో స్వీట్గా ఉంటే షుగర్ తక్కువ వేసుకోలేదా, అసలు స్వీట్గా లేకపోతే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట. షుగర్ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు మనం దీనిలో మిల్క్ యాడ్ చేసుకుందాము. అండ్ ఇలాచి పొడి. ఇలాచి పొడి వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకుందాం. చూసుకుందాం. మ్యాంగో వల్ల కొంచెం గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసుకుంటే గ్యాస్ అనేది ఫామ్ కాదనమాట. చూడండి, చూస్తుంటే ఎంత బాగుందో. ఇప్పుడు పూరికి పిండి కలుపుకుందాము. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందాము. చపాతీకి అయితే మనం కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి, పూరికి అయితే మనం కొంచెం గట్టి కలుపుకోవాలి. అప్పుడైతేనే పూరి కొంచెం మంచిగా పొంగుతుంది అన్నమాట. మేము కొంచెం ఆయిల్ ఇందులో పోసుకుందాము. ఆయిల్ ఎందుకంటే సాఫ్ట్గా ఉండడానికి కానీ ఆయిల్ వేసుకుంటారు. దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. దీన్ని మనం మంచిగా మిక్స్ చేసేసి ఒక క్లాత్ ఒక 10 minutes పక్కన పెట్టుకుందాము. 10 minutes అయిన తర్వాత తీసుకొని ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని రౌండ్స్గా చేసుకోవాలన్నమాట. రౌండ్స్గా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ ఇలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం పూరి పాముకుందాం.
ఆయిల్ పెట్టేసాను, హీట్ ఎక్కుతుంది. మనం పూరి అనేది పిండిలో ముంచకుండా ఆయిల్లో ముంచి చేస్తే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఇంకా ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. పూరి అనేది పాడేటప్పుడు ఎప్పుడు చిన్నగా పండుకోకుండా కొంచెం మందంగా పండుకోవాలి. మన ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు మనం పూరి ఆయిల్ వేసేద్దాం. అంతేనా వేస్ట్ ఫ్రెష్ ఎక్కువ. చూసారా మన పానకం పూరి ఎంత మంచిగా వచ్చాయో. నేను ఫస్ట్ టైం చేసింది కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా ఎలా వస్తుందో చూద్దాం. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. పానకం అయితే రెడీ అయిపోయింది. మనం దీన్ని టేస్ట్ చేసేద్దాం. నాకైతే ఇలా పూరికి బొక్కలు పెట్టడం చాలా ఇష్టం అన్నమాట. వర్రేవా పూరి అయితే సాఫ్ట్గా ఉంది. ఇంకా పానకం అయితే మంచి స్వీట్గా ఉంది. చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్ టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఆ పిక్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి, ఓకేనా? అండ్ మీరు అందరూ వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నేను మీకోసం ఇక్కడ ఇంత కష్టపడి చేస్తున్నా కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ పక్కన గంట కూడా కొట్టండి. నెక్స్ట్ టైం వీడియో కావాలి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేక్ కేర్, బాయ్, లవ్ యూ.